హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము కంజంక్షన్ పార్ట్ 3లో ఉన్నాము. ఇది ఎస్బీఐ క్లర్క్ వాళ్ళకి చేస్తున్న 30 days ఛాలెంజ్లో భాగంగానే ఇది కూడా మనము రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 2 వీడియోస్ కంజంక్షన్స్ పైన అప్లోడ్ చేయడం జరిగింది. అవి చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ కంజంక్షన్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళైనా సరే, ఎస్బీఐ పిఓ కానీ, క్లర్క్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్జిఎల్ ఏది రాస్తున్నా సరే కంజంక్షన్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు చాలా మంది అడుగుతున్నారు కూడా కమెంట్స్లో, మేడం ఫిల్లర్స్ చెప్పండి, ఫిల్లర్స్ కాదు, కనెక్టర్స్ చెప్పండి అనేసి. ఆ కనెక్టర్స్ మనకి ఇందులో ఈ కంజంక్షన్ టాపిక్లో ఉంటాయి. ఆల్దో ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలి, బట్ ఉన్నప్పుడు, నాట్ ఓన్లీ ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలి, నైదర్ ఉన్నప్పుడు దానికి పేరింగ్ ఏంటి, నార్ ఉన్నప్పుడు పేరింగ్ ఏంటి, బిట్వీన్ ఉన్నప్పుడు పేరింగ్ ఏంటి, అలాంటివి ఇందులో అలాంటి వాటిని కనెక్టర్స్ అంటారు. ఆ కనెక్టర్స్ ఇందులో మనకి ఈ టాపిక్లో కనిపిస్తాయి. సో ఇక్కడ మనము ఆల్రెడీ 2 వీడియోస్ రికార్డ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు చూడకుంటే అది చూడండి, దాని తర్వాత ఇది చూస్తే మీకు ఇంకా అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఎందుకంటే వీడియో టు వీడియోకి మీకు డెప్త్ పెరుగుతూ ఉంటుంది. డైరెక్ట్ మీరు 3rd వీడియో చూస్తే మీకు అర్థం కావడం కష్టము. ఫస్ట్ వీడియో, తర్వాత 2nd వీడియో చూసి 3rd వీడియోకి రండి. రైట్, ఇది మొత్తం నేను ప్లేలిస్ట్లో పెట్టాను. ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేస్తే మీకు అంత ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. కంజంక్షన్స్ రీజన్స్ కోసం మాట్లాడినప్పుడు ఎలా యూస్ చేస్తామో చూసాము. ఇక్కడ చూడండి, రీజన్స్ కోసం మాట్లాడినప్పుడు ఇక్కడ కొన్ని ఉన్నాయి, బట్ నేను ఇది కంటిన్యూషన్ క్లాస్, సో మీకు కొద్దిగా టఫ్ అనిపిస్తుంది డైరెక్ట్ వినే వాళ్ళకి. బట్ ఫస్ట్ 2 వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళకి ఇది ఈజీగానే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, బికాజ్ అనేది ఏంటి అంటే, బికాజ్ అనేది కంజంక్షన్. అండ్ నెక్స్ట్ డ్యూ టు అంటే ఇది కూడా కంజంక్షన్. సో డ్యూ టు కంజంక్షన్ కాదు, డ్యూ టు అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అండ్ నెక్స్ట్ దట్ అనేది ఇది కంజంక్షన్. అయితే ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అన్నదానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ బికాజ్ని మనము ఏదైనా కాజ్ కోసం, అంటే కాజ్ అంటే రీజన్ కోసం చెప్పినప్పుడు యూజ్ చేస్తాం. ఈ డ్యూటీని కూడా ఏదైనా కాజ్ కోసం మాట్లాడినప్పుడు యూజ్ చేస్తాం. అండ్ దట్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే సర్టెనిటీ, అంటే ఏదైనా ష్యూర్గా మనకు తెలుస్తుంది చూడండి, అలాంటి టైంలో ఈ దట్ని యూజ్ చేస్తాం. ఇది కూడా కంజంక్షన్ మనకి. సో ఇక్కడ టాపిక్లోకి వద్దాం మనం. ఏంటి అంటే, ద రీజన్ వై ఈ ఫెయిల్డ్ వాస్ బికాస్ ఈ వాస్ టూ కేర్లెస్. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను నేను. ఇక్కడ ద రీజన్ అంటున్నాను అంటే ఆ రీజన్ అది ఏంటి అన్నది మీకు ష్యూర్గా తెలుసు, కన్ఫామ్గా దాని రీజన్ మీకు తెలుసు. ఆ రీజన్ కన్ఫామ్గా ఎప్పుడైతే తెలుస్తుందో, కన్ఫామ్గా తెలిస్తే అలాంటి టైంలో దట్ అనేది కంజంక్షన్ని యూజ్ చేయాలి. ఇది పేరింగ్. ద రీజన్ అని మనము ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, ఆ రీజన్ దానికి కాన్సిక్వెన్సెస్, దాని రిజల్ట్ చెప్తున్నాము. ఆ రిజల్ట్ అలా ఎందుకు జరిగింది అంటే ఈ రీజన్ అని చెప్తున్నాము. ఈ రీజన్ ఎప్పుడైతే మనకి కన్ఫామ్గా తెలుసో అలాంటి టైంలో మనము దట్ అనే కంజంక్షన్ని యూజ్ చేయాలి. చూడండి, ద రీజన్ వై ఈ ఫెయిల్డ్ వాజ్, ఎందుకు ఫెయిల్ అయిండు అనేది రిజల్ట్. ఇతను ఫెయిల్ అయిండు, రిజల్ట్ ఎందుకు ఫెయిల్ అయిండు వాజ్ బికాస్ ఈ వాజ్ టూ కేర్లెస్, అసలు చదవడానికి ఇష్టం లేదు, సంథింగ్ ఏదో కేర్లెస్గా ఉన్నాడు. సో ఇది మనకి కాజ్. ఈ కాజ్ కూడా మనకి ష్యూర్గా తెలుసు, అతను కేర్లెస్గా ఉన్నాడు కాబట్టి ఫెయిల్ అయిండు అనేసి. అండ్ ఇది కాజ్. సో కాజ్ కాబట్టి ఇక్కడ బికాజ్ అనేది దట్ అనాలి, దట్ అని చెప్పాలి. ద రీజన్ అని చెప్పేసి ఆ రీజన్ని మనము ఈ రీజన్ ఫర్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్, ఒక రిజల్ట్ వచ్చింది, ఈ రిజల్ట్ రావడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ రీజన్ మనకి ఎప్పుడైతే కన్ఫామ్గా తెలుసో అలాంటి టైంలో బికాజ్ అనద్దు, దట్ అని చెప్పాలి. క్లియర్ కదా? నెక్స్ట్, ద రీజన్ ఫర్ హిస్ ఫెయిల్యూర్ వాజ్ డ్యూ టు హిస్ కేర్లెస్నెస్. ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ ఇదే క్వశ్చన్లో చెప్తాను. ఇక్కడ చూడండి, ద రీజన్ వై ఈ ఫెయిల్డ్ వాజ్, ఇది ఒక క్లాజ్. ఈ వాజ్ టూ కేర్లెస్, ఈ అనే సబ్జెక్ట్, వాజ్ టూ కేర్లెస్ అన్నది ఇక్కడ మనకి వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఏంటి? క్లాజ్. ఇక్కడ కూడా చూడండి, ఈ అనేది సబ్జెక్ట్, ఫెయిల్డ్ అనేది వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఇస్
క్లాజ్. సో ఈ క్లాజ్ని జాయిన్ చేయడానికి మనకు యూజ్ చేయాల్సింది కంజంక్షన్. అయితే ఇక్కడ బికాజ్ కూడా కంజంక్షనే, కానీ మనకి ఇక్కడ బికాజ్ని యూజ్ చేయము. ఎందుకంటే ఆ రీజన్ ఏంటో మనకి తెలుసు, ఆ కాన్సిక్వెన్సెస్ జరగడానికి, ఆ రిజల్ట్ రావడానికి ఏంటో రీజన్ కన్ఫామ్గా తెలుసు. కాబట్టి దాన్ని ఇక్కడ బికాజ్ అనకుండా దట్ అన్నాం. దట్ అనేది కూడా కంజంక్షనే. ఇక్కడ చూడండి, దట్ అనేది కూడా కంజంక్షనే. మనం ఎలాగో కంజంక్షన్ యూజ్ చేయాలి అనేసి ఏ కంజంక్షన్ పడితే ఆ కంజంక్షన్ని యూజ్ చేయలేము. ఎందుకు? ఎప్పుడైతే రీజన్ కన్ఫామ్గా తెలుసో అప్పుడు బికాజ్ అని తీసుకోము, దట్ అనే కంజంక్షనే తీసుకుంటాము. సో కొద్దిగా జాగ్రత్తగా మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ద రీజన్ ఫర్ హిస్ ఫెయిల్యూర్ వాస్ డ్యూ టు కేర్లెస్నెస్. ఇంతకుముందుకే మనం చూసాము, డ్యూ టు అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ప్రిపోజిషన్ ఈజ్ కేర్లెస్నెస్. ఆఫ్టర్ ప్రిపోజిషన్ ఏమొస్తుంది మనకి? ఆఫ్టర్ ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఈజ్ కేర్లెస్నెస్. అతని కేర్లెస్నెస్ వల్ల అతను ఫెయిల్ అయ్యాడు. సో ఇక్కడ చూడండి, ద రీజన్ ఫర్ హిస్ ఫెయిల్యూర్. మళ్ళీ మనకి తెలుసు అతని ఫెయిల్యూర్కి రీజన్ ఏంటి అంటే అతని కేర్లెస్నెస్. ఇక్కడ మనం కంజంక్షన్ అయినా, ఇక్కడ ప్రిపోజిషన్ అయినా కంజంక్షన్ అయినా, బట్ ఎప్పుడైతే కన్ఫామ్గా మనకి తెలుసో, రీజన్ తెలుసో, అలాంటి టైంలో ఇక్కడ ఏమనాలి? దట్ అనాలి. సింపుల్ లాంగ్వేజ్లో నేను ఇక్కడ మీకు రాసి చూపిస్తాను, సో దట్ ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ కోసం మాట్లాడుతున్నాం, ద రీజన్ అంటున్నాం. ఆ రీజన్ ఏందో మనకి తెలుసు. ఆ రీజన్ తర్వాత ఐదర్ కంజంక్షన్ ఉండని లేదంటే ప్రిపోజిషన్ ఉండని. ఇక్కడ కంజంక్షన్ ఏమి ఇస్తుండొచ్చు? బికాజ్ ఇస్తుండొచ్చు. ఇస్తే ఇక్కడ కంజంక్షన్ డ్యూ టు అని ఇస్తుండొచ్చు. సో ఇక్కడ బికాజ్ కంజంక్షన్, ఇక్కడ డ్యూ టు కంజంక్షన్. బట్ మనకి ఎప్పుడైతే రీజన్ అని చెప్తున్నాడో ఆ రీజన్ మనకి కన్ఫామ్గా తెలుసు ఆ రీజన్ దీనివల్ల ఆ రిజల్ట్ వచ్చింది అని, అలాంటి టైంలో ఈ కంజంక్షన్ ఈ బికాజ్ ప్లేస్లో అండ్ ఈ డ్యూ టు ప్లేస్లో దట్ రాయాలి. ఇక్కడైనా క్లియర్ కదా? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ద రీజన్ వై ఈ వాజ్ రిజెక్టెడ్ వాజ్ బికాజ్ ఈ వాజ్ టూ యంగ్. ఇక్కడ రీజన్ అంటున్నాము, వై ఈ వాజ్ రిజెక్టెడ్. ఇది రిజెక్టెడ్ అన్నది రిజల్ట్. ఎందుకు రిజెక్ట్ అయిందంటే అతను చాలా చిన్న పిల్లగాడు, అంటే ఇది కాజ్. ఇక్కడ మనకి బికాజ్ అన్నది కంజంక్షన్, మనకి తెలుసు బికాజ్ అన్నది కంజంక్షన్, బికాజ్ ఆఫ్ అన్నది ప్రిపోజిషన్. సో ఇది కంజంక్షన్. బట్ ఇంతకు ముందుకే నేను చెప్పాను, ఇక్కడ రీజన్ అని ఒకటి చెప్తున్నాము, ఆ తర్వాత కంజంక్షన్ వచ్చినా ప్రిపోజిషన్ వచ్చినా అప్పుడు మనకి కన్ఫామ్ గా రీజన్ ఏదో తెలిసినప్పుడు దట్ యూస్ చేస్తాం. ద రీజన్ దట్, ద రీజన్ బికాస్, ద రీజన్ డ్యూ టు అని చెప్పము, బికాస్ మనకి కన్ఫామ్ గా తెలుసు రీజన్ ఏంటి అన్నది. సో ఇక్కడ బికాస్ కాదు, దట్. సారీ, ద రీజన్ వై he was rejected was that he was too young. క్లియర్ కదా? నెక్స్ట్, లైక్ అండ్ అన్లైక్ పైన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ నేను చెప్తాను. దీనికన్నా ముందు నేను మీకు కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తాను. ఇక్కడ స్పేస్ ఉంది కదా మనకి, ఇక్కడ చెప్తాను నేను. లైక్ని మనము 2 టైప్స్లో యూజ్ చేస్తాము. ఒకటి లైక్ని వర్బ్ లాగా యూజ్ చేస్తాను, ఒకటి ప్రిపోజిషన్ లాగా యూజ్ చేస్తాను. వర్బ్ లాగా ఎప్పుడు యూజ్ చేస్తానంటే ఏదైనా విష్ కోసం, ఐ లైక్ దిస్ మూవీ, ఐ లైక్ దిస్ బిర్యానీ, ఐ లైక్ దిస్ ఐఫోన్, అలా చెప్తాం చూడండి. అలాంటి టైంలో ఇది వర్బ్ లాగా యూజ్ అవుతుంది. మళ్ళీ ప్రిపోజిషన్ లాగా యూజ్ ఎప్పుడు అవుతుంది అంటే సేమ్ ఎలా చెప్పొచ్చు మీకు అంటే, సేమ్ ఏముంటుంది మనకి, ఇప్పుడు ఐఫోన్ ఒక సిరీస్ ఉంది, 13 సిరీస్. ఈ సేమ్ అంటే ఇది ఎలా ఉంది, ఐఫోన్ 13 అనేది 14కి దగ్గరలో ఉంది అంటే సేమ్ ఉంది అని చెప్పాలి అనుకున్నప్పుడు అప్పుడు కూడా లైక్ని యూజ్ చేస్తాము. సేమ్ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు లైక్ని యూజ్ చేస్తాము, అది మనకి ప్రిపోజిషను. కానీ ఏదైనా విష్ కోసం మాట్లాడుతున్నాము, ఐ లైక్ చికెన్ బిర్యానీ అంటున్నాను అనుకోండి, అంటే అక్కడ నాకు విష్, అది నా విష్. సో అలాంటి టైంలో అది వర్బ్ అవుతుంది. సో ఇంకా డెప్త్లో వెళ్తే మనకి లైక్ని మనము వర్బ్ లాగా యూజ్ చేస్తాము. లైక్కి అపోజిట్ ఏంటి, డిస్లైక్. ఈ డిస్లైక్ని కూడా మనము వర్బ్ లాగా యూజ్ చేస్తాం. ఇన్ ద సేమ్ మేనర్ లైక్ని
ప్రిపోజిషన్ లాగా యూస్ చేస్తాం. ఎప్పుడు అది ఇది సేమ్ ఉంది అని చెప్తాం చూడండి, అప్పుడు ప్రిపోజిషన్ లాగా యూస్ చేస్తాం. దీనికి అపోజిట్ వచ్చేసి అన్లైక్, ఇది కూడా ప్రిపోజిషన్. సేమ్ ఉంది, సేమ్ లేదు, నాకు ఇష్టము, నాకు ఇష్టం లేదు. ఇష్టము ఇష్టం లేదు అనేది వర్బ్, సేమ్ ఉంది సేమ్ లేదు అనేది ప్రిపోజిషన్. క్లియర్ కదా? ఇంకా సారీ, ఇక్కడ చూడండి, లైక్ని మనము ప్రిపోజిషన్ అన్నాం కదా, దీనిలాగానే మనం ఇంకొకటి యూస్ చేస్తాము, యాజ్ అనేది. ఈ యాజ్ అనేది కంజంక్షన్. ఇంకొకటి మీకు ఎక్కువ చెప్పాలి, ప్రిపోజిషన్ని మనం ఎక్కడ యూస్ చేస్తాము? ప్రిపోజిషన్ ఎక్కడ యూస్ చేస్తాము? బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రనౌన్ కదా, అంటే ప్రనౌన్. ఇక్కడ నేను ఈ లైక్ని ప్రిపోజిషన్ లాగా యూస్ చేస్తే, అంటే ప్రిపోజిషన్ లాగా యూస్ చేస్తే అంటే ఇది సేమ్ అని, ప్రిపోజిషన్ లాగా ఎప్పుడైతే యూస్ చేస్తున్నానో అప్పుడు సేమ్ అని యూస్ చేసినప్పుడు దీని పక్కన నౌన్ కానీ ప్రనౌన్ కానీ యూస్ చేయాలి. అదే ఇప్పుడు హ్యాజ్ని మనము కంజంక్షన్ లాగా యూస్ చేస్తాము. కంజంక్షన్ లాగా యూస్ చేస్తామంటే కంజంక్షన్ ఏంటిది? ఒక క్లాజ్ని ఉంటుంది, అంటే యాజ్ తర్వాత క్లాజ్ ఉండాలి. క్లాజ్ అంటే ఏంటి మీకు తెలిసింది, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. క్లియర్ కదా? సో ఇక్కడ టాపిక్లోకి వెళ్దాం. హీ టీచర్స్ లైక్ మీ. ఇక్కడ హీ అనేది ఏంటి? సబ్జెక్టు. టీచర్స్ అనేది ఏంటి? వర్బ్. ఒకటే వర్బ్ ఉంది, ఇది టీచర్స్ అనేది మెయిన్ వర్బ్. లైక్ మీ, నేను ఎలా చెప్తానో తను కూడా అలానే చెప్తాడు, నేను ఎలా క్లాస్ చెప్తానో అలానే చెప్తాడు. సో ఇక్కడ ఈ లైక్ అనేది నేను ఎలా క్లాస్ చెప్తానో అలా చెప్తాడు కాబట్టి ఇక్కడ ఇది ప్రిపోజిషన్, ఇది మెయిన్ వర్బ్ కాదు. సో ప్రిపోజిషన్ తర్వాత ఏముండాలి? నౌన్ కానీ ఆ ప్రనౌన్ కానీ ఉండాలి, అది ఆబ్జెక్ట్ ఫామ్లో ఉండాలి. సో ఇది మనకి ఆబ్జెక్ట్ అండ్ ఇది ప్రనౌన్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఐ లైక్ డ్రైవింగ్. ఇక్కడ లైక్ అనేది వర్బ్. నాకేంటి? డ్రైవింగ్ అంటే ఇష్టం, నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం, అంటే ఐ విష్. డ్రైవింగ్ అంటే ఇష్టం అని తెలుగు లాంగ్వేజ్లో ఇష్టము అనేసి ఇక్కడ వర్బ్ లాగా వర్క్ చేస్తుంది. ఐ డోంట్ లైక్ డ్రైవింగ్, నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం లేదు అంటున్నా. ఐ డోంట్ లైక్ డ్రైవింగ్, ఇక్కడ డోంట్ లైక్ అనేది కూడా వర్బ్. ఆర్ డిస్లైక్, డోంట్ లైక్ ప్లేస్లో ఐ డిస్లైక్ అని కూడా అనొచ్చు. డిస్లైక్ అది ఒకవేళ విష్ కోసం మాట్లాడితే, ఇక్కడ రాసాను నేను, ఇక్కడ లైక్ డిస్లైక్ అది ఒకవేళ విష్ కోసం మాట్లాడితే, లైక్ డిస్లైక్ ఒకవేళ విష్ కోసం మాట్లాడితే అది వర్బ్, విష్ కోసం మాట్లాడితే అది వర్బ్. లైక్ డిస్లైక్. ఇక్కడ చూడండి, ఐ డోంట్ లైక్ డ్రైవింగ్ అన్నా ఐ డిస్లైక్ డ్రైవింగ్ అన్నా సేమ్, ఇక్కడ వర్బ్ లాగా యూస్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఇది వర్బ్ లాగా యూస్ చేస్తున్నామో ఇది మెయిన్ వర్బ్ లాగా యూస్ చేస్తున్నాం అంటే ఇది వర్బ్, ఇది విష్ కోసం మాట్లాడుతున్నాను, అంటే నాకు ఇష్టం లేదు, నాకు డ్రైవింగ్ చేయడము ఇష్టం లేదు అని చెప్పాలనుకుంటున్నాను నేను. నిధి అన్లైక్ అవర్ సిస్టర్స్ ఈజ్ ఆర్ ఇంటెలిజెంట్, అంటే నిధి వాళ్ళ సిస్టర్స్ లాగా కాకుండా తను ఇంటెలిజెంట్ అంటున్నారు. ఇక్కడ అన్లైక్ అనేది ఏంటి అంటే అన్లైక్. ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాను, ఇక్కడ చూడండి, లైక్ అన్లైక్ వచ్చేసి ప్రిపోజిషన్ లాగా యూస్ చేస్తాము. లైక్ అన్లైక్ వచ్చేసి ప్రిపోజిషన్ లాగా యూస్ చేస్తాము. అది ఎప్పుడు అంటే అది సేమ్ అని చెప్పడానికి. లైక్కి ఆపోజిట్ అన్లైక్, అంటే సేమ్ ఉంది సేమ్ లేదు. సో ఇక్కడ ఇది ప్రిపోజిషన్. సో ఇక్కడ చూడండి, నిధి అన్లైక్ అవర్ సిస్టర్స్. ఇక్కడ అన్లైక్ అనేది ఏంటి అంటే ప్రిపోజిషన్, ఇది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత ఆర్ సిస్టర్స్, ఇది ఆబ్జెక్ట్. ప్రిపోజిషన్ తర్వాత ఇది ఆబ్జెక్ట్. ఇది నిధి అనేది సబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్, ఇది హర్ సిస్టర్స్ అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్. సబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ ప్రకారం మనము వర్బ్ని తీసుకుంటాము. సో నిధి అన్లైక్ అవర్ సిస్టర్స్ ఈజ్ ఇంటెలిజెంట్, అంటే వాళ్ళ అక్క చెల్లెల లాగా కాదు, నిధి చాలా ఇంటెలిజెంట్ అని చెప్పాలనుకుంటున్నాము. అక్క చెల్లెల లాగా కాదు, అందుకనే అన్లైక్ అంటున్నాం. వాళ్ళ అక్క చెల్లెల లాగా కాదు, ఈమె చాలా ఇంటెలిజెంట్ అని చెప్పాలనుకుంటున్నాం మనం. క్లియర్ కదా? హీ టీచర్స్ యాజ్ మీ, నేను ఎలా టీచ్ చేస్తానో అలా టీచ్ చేస్తాడు అని చెప్పాలనుకుంటున్నాను. ఈ టీచర్స్ ఏంటి? వర్బ్. వేరే కలర్ తీసుకుందాం మనం, ఇది వర్బ్. టీచర్స్
వర్బ్. యాజ్ అనేది ఏంటి? కంజంక్షన్. ఇంతకుముందుకే మనం చూసాము. యాజ్ అనేది కంజంక్షన్. యాజ్ అనేది కంజంక్షన్. యాజ్ అనేది కంజంక్షన్. కంజంక్షన్ తర్వాత ఏముండాలి? మనకి క్లాజ్ ఉండాలి. సో ఇక్కడ క్లాజ్ ఉందా? లేదు. ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఎప్పుడు వస్తుంది? ఆబ్జెక్ట్ ఎప్పుడు వస్తుంది? బిఫోర్ ప్రిపోజ్, అంటే ఆబ్జెక్ట్ కన్నా ముందు ప్రిపోజిషన్ ఉండాలి. అంటే ఇక్కడ యాజ్ కాదు, లైక్ అని రావాలి. లైక్ అనేది ప్రిపోజిషన్. లైక్ అనేది ప్రిపోజిషన్ అంటే సేమ్ సెన్స్లో మాట్లాడినప్పుడు. సో ఈ టీచర్స్ లైక్ మీ, ఈ టీచర్స్ హ్యాజ్ మీ అన్నది రాంగ్. ఈ టీచర్స్ యాజ్ ఐ డూ. ఇక్కడ చూడండి, ఈ టీచర్స్, ఈ అన్నది సబ్జెక్ట్, టీచర్స్ అన్నది వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిపితే ఏమైంది? మనకి క్లాజ్ అయింది. ఐ అన్నది సబ్జెక్ట్, డూ అన్నది వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిపితే క్లాజ్. సో ఈ రెండిట్లను కలపడానికి ఇక్కడ మనకి కంజంక్షన్. ఈ క్లాజ్ని జాయిన్ చేయడానికి యూజ్ చేసేది కంజంక్షన్. సో ఈ సెంటెన్స్ మనకి కరెక్ట్, ఈ సెంటెన్స్ కరెక్ట్. బట్ ఇక్కడ యాజ్ తీసేసి లైక్ పెడితే ఇది కూడా కరెక్ట్. క్లియర్ కదా? నెక్స్ట్, షీ ఎంజాయ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ యాజ్ ఐ డూ. నేను ఎలా అయితే అన్ని టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ని ఎంజాయ్ చేస్తానో తను కూడా అలానే చేస్తుంది అంటున్నారు. షీ అనేది సబ్జెక్ట్, ఎంజాయ్స్ అనేది వర్బ్. షీ ఎంజాయ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ యాజ్ ఐ డూ. ఐ అనేది సబ్జెక్ట్, డూ అనేది వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ క్లాజ్. సో ఇది కంజంక్షన్. ఒక క్లాజ్ని ఇంకొక క్లాజ్తో జాయిన్ చేయడానికి యూజ్ చేసేది ఇక్కడ ఇది కంజంక్షన్. అండ్ ఈ సెంటెన్స్ కూడా కరెక్ట్. My mother asked me to go to market and buy some fruits as apples, oranges and mangoes. ఇక్కడ చూడండి, యాజ్ అన్నది ఏంటి అంటే ఇక్కడ యాజ్ని మనము కంపారిజన్ కోసం యూస్ చేస్తాం. ఎట్ ది సేమ్ టైం ఇది కంజంక్షన్ కూడా. కంజంక్షన్ అంటే దీని మీనింగ్ ఏంటి? కంజంక్షన్ అంటే ఏముండాలి? దాని పక్కన సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, మై మదర్ ఆస్క్డ్ మీ టు గో టు మార్కెట్ అండ్ బై సమ్ ఫ్రూట్స్. మై మదర్ ఇస్ అ సబ్జెక్ట్. ఆస్క్డ్ అనేది ఏంటి? వర్బ్. ఈ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిపితే మనకి ఇది క్లాజ్ అయింది. గో టు మార్కెట్ అండ్ బై సమ్ ఫ్రూట్స్ తెమ్మన్నది. యాజ్ అన్నది ఇక్కడ కంజంక్షన్. ఈ కంజంక్షన్ అంటే ఇక్కడ ఒక క్లాజ్ ఉంటే ఆ రెండిట్లను జాయిన్ చేయడానికి యూజ్ చేసేది కంజంక్షన్. బట్ ఇక్కడ మనకి ఇక్కడ యాపిల్స్, ఆరెంజెస్, మ్యాంగోస్ అన్నది నౌన్ ఉంది. అంటే ఏంటి? నౌన్ కన్నా ముందు ఏమొస్తుంది మనకి? స్పేస్ లేదా మనకి? ఇక్కడ నౌన్ ఉంది అంటే నౌన్ కన్నా ముందు మనకి ప్రిపోజిషన్ రావాలి. ప్రిపోజిషన్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ అని చదువుకున్నాం కదా. అండ్ దట్ టు ఇన్ ద ఆబ్జెక్ట్ ఫామ్. సో ఇక్కడ ప్రిపోజిషన్ ఉండాలి. యాజ్ అన్నది కంజంక్షన్. సో ఇది కట్ చేసి మనము లైక్ అని రాయాలి. లైక్ అంటే కూడా సేమ్ కదా. సో ఎలాంటి తెమ్మన్నది అంటే మా మదర్ యాపిల్స్, ఆరెంజెస్, మ్యాంగోస్ అలాంటి ఫ్రూట్స్ తీసుకురమ్మన్నది అని చెప్తున్నాం మనం. క్లియర్ కదా? నెక్స్ట్, యూ హ్యావ్ టు డూ ఇట్ జస్ట్ లైక్ ఐ హ్యావ్ డన్ ఇట్. నేను ఎలా చేశానో మీరు కూడా అలా చెయ్యాలి. ఐ అన్నది సబ్జెక్ట్, హ్యావ్ టు డూ ఇట్ జస్ట్ లైక్ హ్యావ్ టు డూ ఇది వర్బ్. ఐ వచ్చేసి సబ్జెక్ట్, హ్యావ్ డన్ ఇస్ వర్బ్. ఈ రెండు కలిపితే క్లాజ్. ఈ క్లాజ్ని జాయిన్ చేయడానికి మనకి ఇక్కడ లైక్ ఉండొద్దు. లైక్ అనేది ప్రిపోజిషన్, కానీ ఇక్కడ మనకి కావాల్సింది కంజంక్షన్. సో ఇక్కడ యాజ్ అని చెప్పాలి. యూ హ్యావ్ టు డూ ఇట్ యాజ్ ఐ హ్యావ్ డన్ ఇట్. నేను ఎలా అయితే చేశానో మీరు అలా చెయ్యాలి అంటున్నారు. లైక్లో కూడా సేమ్ మీనింగ్ ఇస్తుంది కదా మేడం అంటే ఎస్, కరెక్ట్ మీనింగ్ ఇవ్వచ్చు. బట్ మనకి గ్రామటికల్గా ఇక్కడ ఇక్కడ కంజంక్షన్ది రిక్వైర్మెంట్ ఉంది, ప్రిపోజిషన్ది రిక్వైర్మెంట్ లేదు. కంజంక్షన్ రిక్వైర్మెంట్ ఉంది, ప్రిపోజిషన్ రిక్వైర్మెంట్ లేదు. క్లియర్ కదా? నెక్స్ట్, ఐ హ్యావ్ నో అదర్ క్లెయిమ్ బట్ ఈజ్ వెల్త్. ఇక్కడ కొన్ని మనకి గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నాయి. నేను మీకు ఇక్కడ రాసి చెప్తాను సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ కొన్ని ఉన్నాయి మనకి. రాదర్,
అదర్, నో బెటర్. ఇవి నో అదర్, ఇది నో బెటర్ కాదు, నో అదర్, నో అదర్. ఇవి ఆల్వేస్ ఫాలోడ్ బై rather than, other than, no other than, బట్ కాదు. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఎల్స్, నథింగ్ ఎల్స్. ఎల్స్ నథింగ్ ఎల్స్, దీనికి దాన్ రాంగ్, కానీ బట్ ఎస్. అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను. రాదర్ దాన్, అదర్ దాన్, నో అదర్ దాన్, ఎల్స్ బట్, నథింగ్ ఎల్స్ బట్. ఇవి పేర్స్ ఆర్ కనెక్టర్స్. సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. I have no other claim but is wealth. No other. I have no other. No other should be followed by than. I have no other claim than is wealth. నాకు ఇంకేం క్లెయిమ్ లేదు అతని వెల్త్ తప్పించి. నెక్స్ట్, I would rather have that bat or than the ball. See, rather than, not or. I would rather have that bat than the ball. Rather than, other than, no other than, else but, nothing else but. ఇవి మనకి కనెక్టర్స్. మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే చాలా బెటర్. మీరు విని వెళ్ళిపోతే అది మీకు వచ్చినట్టుగానే అనిపిస్తుంది, గుర్తున్నట్టుగానే అనిపిస్తుంది, కానీ మీరు అప్లై చేయలేకపోతారు. కంపల్సరీ రన్నింగ్ నోట్స్ రాసుకొని మీ దగ్గరలో ఏదైతే బుక్ ఉందో ఆ బుక్లో ఉన్న క్వశ్చన్స్ని ఓపెన్ చేసి ఈ లాజిక్స్ని ఆ క్వశ్చన్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ లాజిక్స్ని ఆ క్వశ్చన్లో అప్లై చేస్తే మీరు ఆన్సర్స్ చేయగలుగుతున్నారంటే మీకు కాన్సెప్ట్ క్లియర్ అయినట్టు, అదర్వైజ్ మీకు కాన్సెప్ట్ క్లియర్ అయినట్టు కాదు. సో మీరు ఆ లాజిక్స్ని అందులో అప్లై చేయండి, ట్రై చేయండి, అర్థం చేసుకోండి రాయడానికి. ఒకవేళ వచ్చిందా సరే, రాలేదంటే ఆన్సర్లో చూడండి వాళ్ళు ఏం లాజిక్ చెప్తున్నారు, ఆన్సర్లో మీకు ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా ఇస్తారు కదా, అందులో చూడండి. సో ఎక్కడ మిస్టేక్ అవుతుంది, మీ అండర్స్టాండింగ్లో మిస్టేకా లేదంటే మీరు అప్లికేబుల్ చేయలేకపోతున్నారా ఏంటి అన్నది మీకు ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్, he wants nothing else than or but your pride which makes you say such a things. ఇక్కడ చూడండి, nothing else should be followed by nothing else or else should be followed by but, దాని కాదు. పేరింగ్స్, డైరెక్ట్ పేరింగ్స్ చూసుకోవాలి మనం. నెక్స్ట్, కంజంక్షన్స్ డినోటింగ్ రీజన్స్. కొన్ని రీజన్స్ చెప్పే కంజంక్షన్స్ ఉన్నాయి మనకి. బికాజ్ ఇంతకుముందుకే మనం చూసాము, బికాజ్ అన్నది కంజంక్షన్, ఎట్ ది సేమ్ టైం యాజ్ అన్నది కూడా కంజంక్షన్. అండ్ ఈ సిన్స్ ఉంది కదా, ఈ సిన్స్ మనకి ఒకటి ప్రిపోజిషన్ లాగా యూజ్ చేస్తాం మనము ఒకసారి, అంటే సిచ్యువేషన్ బేస్ చేసుకుని, ఇంకొకసారి కంజంక్షన్ లాగా కూడా యూజ్ చేస్తాము. రైట్, ఇక్కడ బికాజ్ ఉంది కదా, ఈ బికాజ్ ప్లేస్లో మనకి ఇంకొకసారి బికాజ్ ఆఫ్ అని ఉంటుంది. ఈ బికాజ్ ఆఫ్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. సో మనం అక్కడ సెంటెన్స్ చదివేటప్పుడు బికాజ్ ఆఫ్ అన్న దానికన్నా ముందు మనకు సెంటెన్స్లో ప్రిపోజిషన్ రిక్వైర్మెంట్ ఉందా, కంజంక్షన్ రిక్వైర్మెంట్ ఉందా అని మనం చూడాలి.
ఇంతకుముందుకే మీరు నా వీడియోస్ కనుక చూస్తే నేను మీకు స్ట్రక్చరల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అంటే క్లాజ్ టు ఒక క్లాజ్ని ఇంకొక క్లాజ్తో జాయిన్ చేయడానికి మనకి కంజంక్షన్ కావాలి. నౌన్ కన్నా ముందు ఆర్ ప్రిపోజిషన్ ఇస్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. అలాంటి కొన్ని నేను చాలాసార్లు చెప్పాను. మీరు ఒకసారి నా వీడియోస్ని యాక్చువల్లీ నా సిరీస్ని ఫాలో అవుతే మీకు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి క్వశ్చన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు కాన్సెప్చువల్గానే చెప్పడానికి. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒకసారి రన్నింగ్ నోట్స్ రాసుకోండి. వీడియో పాజ్ చేసి రన్నింగ్ నోట్స్ రాసుకోండి. రైట్, ఇక్కడ చూడండి, ఈ హ్యాస్ బీన్ అబ్సెంట్ సిన్స్ సాటర్డే. ఈ అనేది ఏంటి? సబ్జెక్ట్. హ్యాస్ బీన్ అబ్సెంట్ అనేది ఏంటి? వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిపితే క్లాజ్. ఒక క్లాజ్ని ఇంకొక క్లాజ్తో జాయిన్ చేయడానికి కావాల్సింది మనకి కంజంక్షన్. బట్ ఇక్కడ సిన్స్ ఉంది, సిన్స్ తర్వాత సాటర్డే ఉంది. సాటర్డే అనేది నౌన్ ఎప్పుడు? నౌన్ కన్నా బిఫోర్ వచ్చేది మనకి ప్రిపోజిషన్. అంటే ఇది సిన్స్ ఇక్కడ మనకి ప్రిపోజిషన్ లాగా యూస్ అవుతుంది ఇక్కడ ఈ సెంటెన్స్లో, ఎవ్రీ టైం కాదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేయండి, I have not met him since I left the organization. I అన్నది సబ్జెక్ట్, have not met him అన్నది verb, since జాయినింగ్ వర్డ్, I అన్నది సబ్జెక్ట్, లెఫ్ట్ అన్నది verb. సో ఇక్కడ ఈ రెండు క్లాజ్లని కలపడానికి యూజ్ చేసేది ఇక్కడ కంజంక్షన్. సో మనము ఏది బ్లైండ్గా గుర్తుపెట్టుకోవద్దు, ఇది కంజంక్షన్, ఇది ప్రపోజిషన్, ఇది verb, ఇది అది అనేసి. సెంటెన్స్లో ఎలా యూజ్ చేస్తున్నాము, సెంటెన్స్లో దాని యూసేజ్ ఎలా ఉంది అన్న దానిపైన మనం డిపెండ్ అవ్వాలి. సిన్స్ ఈ వాజ్ హిల్ ఈ కుడ్ నాట్ కమ్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఇక్కడ ఇది ఒక క్లాజ్, ఇది ఇంకొక క్లాజ్. ఒక క్లాజ్ని ఇంకొక క్లాజ్ జాయిన్ చేయడానికి ఇక్కడ యూజ్ చేసేది కంజంక్షన్. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను? రీజన్ చెప్తున్నాను ఎందుకు తను రాలేడంటే ఈ కుడ్ నాట్ కమ్. ఎందుకంటే ఈ వాజ్ హిల్. ఇక్కడ కంజంక్షన్ కానీ రీజన్ కోసం మాట్లాడుతుంది. ఇక్కడ కంజంక్షన్ కానీ రీజన్ కోసం మాట్లాడుతుంది. రైట్, I could not complete the work because I was ill. ఇక్కడ చూడండి, I could not complete the work ఇది ఒక క్లాజ్. ఇక్కడ I was ill అన్నది ఇంకొక క్లాజ్. సో ఇక్కడ క్లాజ్ని జాయిన్ చేయడానికి ఇక్కడ మనకి కంజంక్షన్ కావాలి. ఇక్కడ రీజన్ చెప్తుంది, I could not complete the work. ఎందుకు అంటే నేను ఇక్కడ హెల్త్ బాగాలేకుండే, అంటే ఇతని హెల్త్ బాగాలేకుండే అని చెప్తుంది. ఇక్కడ మనకి కంజంక్షన్ రీజన్ని చెప్తుంది. ఇంతకు ముందుకి మనం చూసాం కదా, రీజన్ చెప్పడంలో ఏమేమి ఉన్నాయి మనకి? బికాజ్ ఉంది, సిన్స్ ఉంది అండ్ యాజ్ ఉంది. రైట్, యాజ్ ఆర్ సిన్స్ ఐ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ఫర్ 6 hours ఐ వాజ్ టైర్డ్. ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ఇది ఒక క్లాజ్, ఐ వాజ్ టైర్డ్ ఇది ఇంకొక క్లాజ్. ఈ క్లాజ్ని జాయిన్ చేయడానికి మనకు కావాల్సింది కంజంక్షన్. ఇక్కడ సిన్స్ కంజంక్షనే, యాజ్ కంజంక్షనే. సిన్స్ కూడా రీజన్ చెప్తుంది, యాజ్ కూడా రీజన్ చెప్తుంది. బట్ ఏది పెట్టాలి అంటే ఇక్కడ బోత్ ఆర్ కరెక్ట్. ఇది కరెక్టే, ఇది కరెక్టే. యాజ్ ఐ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ఫర్ 6 hours ఐ వాజ్ టైర్డ్, ఆర్ ఎల్స్ సిన్స్ ఐ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ఫర్ 6 hours ఐ వాజ్ టైర్డ్. ఇందులో ఏది చెప్పినా కూడా కరెక్టే, మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, డాష్ ఐ వాజ్ ఇల్ ఫర్ సెవరల్ మంత్స్ ఐ లాస్ట్ మై జాబ్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, ఐ వాజ్ హిల్ అండ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిపితే క్లాజ్, ఇది ఒక క్లాజ్. క్లాజ్ని జాయిన్ చేయడానికి మనకు కావాల్సింది కంజంక్షన్. బికాజ్ అన్నది ఇక్కడ కంజంక్షన్, ఇంతకు ముందుకే మీకు చెప్పాను. అండ్ బికాజ్ ఆఫ్ అన్నది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. డ్యూ టు అన్నది ఇది కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. మనకి కావాల్సింది ఏంది? ఇక్కడ ఒక కంజంక్షన్ ఉంది, ఇక్కడ ఒక క్లాజ్ ఉంది, ఇక్కడ ఒక క్లాజ్ ఉంది. ఈ రెండిట్లను జాయిన్ చేయడానికి కావాల్సింది కంజంక్షన్. సో ఇక్కడ బికాజ్. నెక్స్ట్, it is raining again dash we will have to cancel the trip. it is raining again. ఇప్పుడు వర్షం పడుతుంది అన్నది ఒక కాజ్, ఒక వర్షం పడుతుంది. యాజ్ ఏ రిజల్ట్గా మనం ఏం చేయాలనుకుంటున్నాం? యాజ్ ఏ రిజల్ట్గా మనము దాన్ని ట్రిప్ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నాం. అంటే ఇక్కడ చూడండి,
సిన్స్ అనేది రీజన్ ని చెప్తుంది, యాజ్ అనేది రీజన్ ని చెప్తుంది, కానీ సో అనేది రిజల్ట్ ని చెప్తుంది. సో వర్షం పడుతుంది, యాజ్ ఏ రిజల్ట్ నేను ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ రైనింగ్ అగైన్, సో we will have to cancel the trip. We were late dash it rained. మాకు లేట్ అయింది అంటున్నారు. లేట్ అయింది అనేది ఏంది? రిజల్ట్. ఇక్కడ ఇట్ రెయిన్డ్ అన్నది రీజన్ ఆర్ కాజ్. ఇక్కడ చూడండి, we were late dash it rained. ఇక్కడ బికాజ్ అండ్ బికాజ్ ఆఫ్ రెండు కాజ్ కోసమే చెప్తున్నాయి. ఇది కూడా కాజ్, ఇది కూడా కాజ్, ఇది కూడా కాజ్. కాకపోతే మనకి ఇక్కడ ఏం కావాలి అన్నది ఇంకొక మ్యాటర్. we were late ఇది ఒక క్లాజ్, ఇట్ రెయిన్డ్, ఇట్ అనేది సబ్జెక్ట్, రెయిన్డ్ అనేది వర్బ్, ఇది ఒక క్లాజ్. ఒక క్లాజ్ ని ఇంకొక క్లాజ్ ని జాయిన్ చేయడానికి మనకు కావాల్సింది కంజంక్షన్. ఇక్కడ బికాజ్ అన్నది కంజంక్షన్. ఈ డ్యూ టు అండ్ బికాజ్ ఆఫ్ అన్నది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. సో ఇక్కడ బికాజ్, we were late because it rained. Next, the match was cancelled dash bad weather. See, weather and match was cancelled kada. The match అన్నది సబ్జెక్ట్, was cancelled అన్నది verb. సబ్జెక్ట్ ప్లస్ verb కలిపితే ఇది క్లాజ్. బ్యాడ్ అన్నది అడ్జెక్టివ్, వెదర్ అన్నది నౌన్. నౌన్ కన్నా ముందు ఏం రావాలి? ఇక్కడ మనకి ప్రిపోజిషన్ రావాలి, ప్రిపోజిషన్ ఆర్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ రావాలి. సో బికాజ్ అన్నది కంజంక్షన్. ఈ రెండు మనకి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. సో ఇక్కడ మనకి కావాల్సింది ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ కదా. ద మ్యాచ్ వాజ్ క్యాన్సల్డ్ డ్యూ టు బ్యాడ్ వెదర్ ఆర్ బికాజ్ ఆఫ్ బ్యాడ్ వెదర్. ఏదైనా యూస్ చేయొచ్చు, డ్యూ టు బ్యాడ్ వెదర్ ఆర్ బికాజ్ ఆఫ్ బ్యాడ్ వెదర్. మనకి కావాల్సింది ప్రిపోజిషన్ ఇక్కడ, నాట్ కంజంక్షన్. రైట్. నెక్స్ట్, ఇక్కడ నో యూజ్ ఆఫ్ కంజంక్షన్స్ దట్ బిఫోర్ ద ఇంటరాగేటివ్ వర్డ్స్ లైక్ హూ, వేర్, వెన్, విచ్, వై ఎక్సెట్రా. ఇక్కడ ఒక సెంటెన్స్ చెప్తాను నేను. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ ఎలా ఉంది? ఇది ఈ సైడ్ ఐ ఆమ్ బిజీ అంటే ఈ ఇన్వర్టెడ్ కామాస్ లో రాసింది ఇది రిపోర్టెడ్ స్పీచ్. అంటే ఇక్కడ నేను ఇది ఎక్కువ చెప్పను, ఇది మనకి డైరెక్ట్ స్పీచ్ లో ఉంది. డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ పైన మనం సపరేట్ క్లాస్ లో మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉంది. డైరెక్ట్ స్పీచ్ నుంచి మనం ఇండైరెక్ట్ స్పీచ్ కి కన్వర్ట్ చేసేటప్పుడు అక్కడ మనము కంజంక్షన్ దట్ ని యూస్ చేస్తాం. సో ఈ సైడ్ అలానే ఉంటుంది. ఈ కామా, ఈ ఇన్వర్టెడ్ కామాస్ ని రిమూవ్ చేయడానికి ఇక్కడ దట్ అనే కంజంక్షన్ ని మనము యూజ్ చేస్తాము. ఇక్కడ ఐఎమ్ బిజీ కాస్త ఈ వాజ్ బిజీ అయిపోతుంది. ఇది ఎలా అవుతుంది అన్నది మనం తర్వాత క్లాస్ లో చూసాము. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇక్కడ ఎక్కువ ఎలాబొరేటెడ్ గా చెప్పట్లేదు నేను. రైట్. సో ఇక్కడ దట్ అనేది కంజంక్షన్. క్లియర్ కదా? అలానే నేను ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఈ సెడ్ టు మీ వాట్ ఆర్ యూ డూయింగ్. ఇది వాట్ ఆర్ యూ డూయింగ్ అనేది తను చెప్పిండు. ఈ సెడ్ టు మీ ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉంది. ఈ డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ కి కన్వర్ట్ చేయాలంటే ఈ ఆస్డ్ మీ దట్ వాట్ ఐ వాజ్ డూయింగ్. ఈ ఆస్డ్ మీ దట్, ఈ సెడ్ టు మీ కాస్త ఆస్డ్ మీ అయిపోయింది. ఎలా అయిపోయింది తర్వాత చూద్దాము. అది మనము డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో చూద్దాం. ఇక్కడ కాదు. దట్ అన్నది ఇక్కడ కంజంక్షన్. వాట్ ఐ వాజ్ డూయింగ్ ఇందులో ఉన్నదే వాట్ ఆర్ యూ డూయింగ్ కాస్త వాట్ ఐ వాజ్ డూయింగ్ అయిపోయింది. అంటే ఇక్కడ నేను ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది అని చెప్తున్నాను. ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది. ఇది సరే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఈ ఆస్క్డ్ మీ దట్ వాట్ ఆర్ యూ డూయింగ్. ఎప్పుడే కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈజీగా. వాట్ అనేది ఏంటి? ఇంటరాగేటివ్. ఏం చేస్తున్నా నేను? ఇంటరాగేషన్ చేస్తున్నాను. ఎప్పుడైతే డబ్ల్యూహెచ్ వర్డ్ ఇంటరాగేషన్ లో ఉందో, అంటే ఇంటరాగేషన్ క్వశ్చనింగ్ లో ఉందో, అలాంటి టైంలో ఈ దట్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ అ కంజంక్షన్. ఈ దట్టే మనకి కంజంక్షన్ లాగా యూజ్ అవుతుంది. సో ఎస్పెషల్లీ మళ్ళా
ఐమ్ సారీ, ఇది వాట్ కదా, ఈ వాటే కంజంక్షన్ లాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ దట్ అనే కంజంక్షన్ ని మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. క్లియరా? నెక్స్ట్ సింపుల్ లాంగ్వేజ్ లో మళ్ళీ చెప్తాను. ఇక్కడ వాట్ అనేది అంటే ఏదైతే ఈ WH వర్డ్ ఉందో ఇది ఇంటరాగేటివ్ సెన్స్ లో ఉంటే, క్వశ్చనింగ్ సెన్స్ లో ఉంటే ఈ వాట్ అనేది మనకి కంజంక్షన్ లాగా యూజ్ అవుతుంది. మళ్ళీ సపరేట్ గా దట్ అనే కంజంక్షన్ ని పెట్టాల్సిన అవసరం లేదు. రైట్. నెక్స్ట్ ఈ వాంటెడ్ టు నో that what could be done in that case. వాట్ కుడ్ బి దట్ ఇన్ దట్ కేస్, ఏం చెయ్యొచ్చు అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఇంటరాగేషన్ సెన్స్ లో వస్తుంది. ఈ WH వర్డ్ ఇంటరాగేషన్ సెన్స్ లో వస్తుంది, ఇంటరాగేటివ్ సెన్స్ లో, క్వశ్చనింగ్ సెన్స్ లో వస్తుంది. ఎప్పుడైతే ఈ WH వర్డ్ క్వశ్చనింగ్ సెన్స్ లో వస్తుందో ఈ దట్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు యాజ్ ఏ కంజంక్షన్. ఇదే మనకి కంజంక్షన్ లాగా యూజ్ అవుతుంది. Next, Karan asked him that which is the way to the railway station. రైల్వే స్టేషన్ కి వే ఏంటి అని అడుగుతున్నాడు. which is the ఇక్కడ స్పెల్లింగ్ పోయిందా? Karan asked him that which is the way to the railway station. Karan asked him that which is the way to the railway station. కరణ్ అడిగిండు రైల్వే స్టేషన్ కి దారి ఏది అని. ఇక్కడ విచ్ ఈజ్ ద వే, ఏది దారి, ఏ దారిలో పోతే రైల్వే స్టేషన్ వస్తుంది. అగైన్ ఇది విచ్ ఎలా వర్క్ చేస్తుంది, మనకి WH వర్డ్ లాగా వర్క్ చేస్తుంది. WH వర్డ్ అండ్ ఇంటరాగేషన్ సెన్స్ లో ఉంది. ఎప్పుడైతే ఇది ఇంటరాగేషన్ సెన్స్ లో ఉందో ఈ విచ్ అనే వర్డే మనకి కంజంక్షన్ లాగా యూజ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ దట్ని పెట్టాల్సిన అవసరం లేదు. క్లియర్ కదా? నెక్స్ట్ he said that when he was child he used to help his brother. అతను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అన్నకో తమ్ముడికో హెల్ప్ చేసేవాడు అంటున్నాడు. ఇక్కడ he said that when he was child, అతను చిన్నగా ఉన్నప్పుడు. ఇక్కడ WH వర్డ్ మీనింగ్ వస్తుందా, WH వస్తుందా, ఇంటరాగేషన్ లో ఉందా? ఇక్కడ ఏదైనా క్వశ్చన్ చేస్తున్నాడా, నాకు ఇది కావాలి అది కావాలి ఏదైనా ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ చేస్తున్నాడా? చేయట్లేదు. ఇక్కడ ఇంటరాగేషన్ సెన్స్ లో లేదు. వెన్ ఈ వాజ్ చైల్డ్, అతను చిన్నగా ఉన్నప్పుడు అంటే ఇది సపరేట్ గా ఉంది, ఇది WH వర్డ్ కాదు కాబట్టి అక్కడ మనము దట్ ని యూజ్ చేయొచ్చు. దట్ ఇక్కడ మనకి కంజంక్షన్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ he asked that when he could come. ఇక్కడ చూడండి, he asked, that is the conjunction. when he could come, తను ఎప్పుడు వస్తాడు అని అడిగిండు అంటున్నాడు. ఎప్పుడు వస్తాడు అంటే ఇక్కడ మనకి ఇంటరాగేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఇంటరాగేషన్ జరుగుతుందో ఈ వర్డే మనకి కంజంక్షన్ లాగా యూజ్ అవుతుంది. సో సపరేట్ గా ఇక్కడ దట్ ని పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా టాపిక్ చేంజ్ అవుతుంది, చెప్తాను నేను. ఇక్కడ మనకి సెల్డమ్ ఇఫ్ ఎవర్ ఒక పేరు అండ్ సెల్డమ్ ఆర్ నెవర్ అన్నది ఇంకొక పేరు. అయితే సెల్డమ్ ఇఫ్ ఎవర్ అనేది మనము పాజిటివ్ సెన్స్ లో యూజ్ చేస్తాము సెంటెన్స్ ని. సెల్డమ్ అండ్ నెవర్ అనేది మనము నెగిటివ్ సెన్స్ లో యూజ్ చేస్తాము. మనం క్లియర్? ఇక్కడ వచ్చేసేయండి. సెల్డమ్ ఇఫ్ నెవర్ ఈ హెల్ప్స్ ద పూర్ అంటే అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడు అనుకుంటున్నారు, చెయ్యడు అంటున్నారు. సెల్డమ్ ఆర్ నెవర్, చేస్తే చేస్తాడు లేకపోతే లేదు అనేసి. సెల్డమ్ నెవర్ ఉన్నప్పుడు మధ్యలో మనకి ఆర్ రావాలి. అయితే మీరు అడగొచ్చు, మేడం ఇక్కడ ఇఫ్ కాకుండా
డైరెక్ట్ నెవర్నే కట్ చేసి ఎవర్ పెట్టొచ్చు కదా అనేసి అలా మీరు అడగొచ్చు. కానీ నేను ఇక్కడ నెవర్ పెట్టి ఇక్కడ ఆర్ పెడుతున్నానంటే ఇది సెంటెన్స్ మనకి నెగిటివ్లో వెళ్తుంది. ఎందుకంటే సెంటెన్స్ తను ఎప్పుడు హెల్ప్ చెయ్యను అంటున్నాడు, సెంటెన్స్ ఎప్పుడు హెల్ప్ చెయ్యను అంటున్నాడు కాబట్టి నెగిటివ్ వెళ్తుంది. ఒకవేళ నేను మీకు డౌట్ వచ్చినట్టుగానే నేను ఇక్కడ ఇది కట్ చేసి ఇది ఎవర్ అని రాస్తే అప్పుడు ఏమవుతుంది నాకు అది పాజిటివ్లో అవుతుంది. నేను సెంటెన్స్ మీనింగ్ని చేంజ్ చేయదు, ఎలా ఉందో సెంటెన్స్ మీనింగ్ అలానే ఉండాలి. సో అలాంటి టైంలో నేను ఇది కాదు చేయాల్సింది ఇది. సెల్డమ్ ఆర్ నెవర్ ఈ హెల్ప్స్ ద పువర్, ఎప్పుడు అతను హెల్ప్ చెయ్యడు అని దాని మీనింగ్. క్లియర్ కదా? నెక్స్ట్ సచ్ అండ్ సో, ఇది చాలా 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 ఇంపార్టెంట్. కొద్దిగా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది బట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి దీనిపైన కొద్దిగా అండర్స్టాండింగ్ మనం తెచ్చుకుందాం. ఇక్కడ చూడండి, సచ్ తో పాటు మనం ఇక్కడ దట్ అంటాం. ఈ సచ్ దట్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఎఫెక్ట్ కోసం, లేదంటే రిజల్ట్ కోసం, లేదంటే ఏదైనా కాన్సిక్వెన్సెస్ కోసం మాట్లాడినప్పుడు ఇది యూజ్ చేస్తాము. అలానే మనకు సచ్ దట్తో పాటు సచ్ హ్యాజ్ కూడా ఉంటుంది. ఈ సచ్ హ్యాజ్ ఏంటి అంటే ఏదైనా ఎగ్జాంపుల్స్ కోసం మాట్లాడినప్పుడు మాట్లాడతాం. ఇది సచ్ హ్యాజ్ మనం ఎగ్జాంపుల్ కోసం మాట్లాడినప్పుడు మాట్లాడతాం. ఇది మనకి కంజంక్షన్. ఈ సో అనేది ఏంటి? అడ్వర్బ్. దట్ అనేది కంజంక్షన్, మీకు తెలిసిందే రైట్. ఇక్కడ ఒక మీకు అండర్స్టాండింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఇక్కడ చూడండి, ఎలా చెప్పొచ్చు అంటే మీకు సచ్ అనేది ఇక్కడ మనకి సచ్ అనేది అడ్జెక్టివ్, సారీ కంజంక్షన్ అని రాసానా, సారీ సచ్ అనేది కంజంక్షన్ కాదు, అడ్జెక్టివ్. ఇది అడ్జెక్టివ్. సచ్ అనేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? అడ్జెక్టివ్ ఐదర్ నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది. నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది అంటే దీనికి మనకి ఇట్ టేక్స్ ఏం తీసుకుంటుంది? ఇక్కడ దీనికి ఆర్టికల్ కావాలి. ఏ ఆర్ యాన్ ఆర్టికల్ని పెడతాము. సచ్ యూజ్ చేసినామంటే ఏ అండ్ యాన్ ఆర్టికల్ని మనము పెడతాము. అదే సో ఉందనుకోండి, సో వచ్చేసి మనకి ఏంటది? అడ్వర్బ్. ఈ అడ్వర్బ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? ఐదర్ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది, ఆర్ అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తుంది, ఆర్ అనదర్ అడ్వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో అడ్వర్బ్ ఏదైనా మనకి ఆర్టికల్ తీసుకుంటుందా? తీసుకోదు. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? నో ఆర్టికల్. ఆర్టికల్స్ని మనము సో యూజ్ చేసినప్పుడు యూజ్ చేయము, కానీ సర్చ్ యూజ్ చేసినప్పుడు ఏ ఆర్ యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాము. మళ్ళీ ఇంకొక డౌట్ వస్తుంది, ఈ సచ్ తర్వాత నేను ఏ కానీ యాన్ కానీ పెట్టినాను అంటే, సచ్ తర్వాత ఏ కానీ యాన్ కానీ పెట్టినానంటే అప్పుడు మనకి అది సింగులర్ నౌన్ని తీసుకుంటుంది. సింగులర్ నౌన్కే కదా పెడతాం మనం ఏ అండ్ యాన్, అండ్ సింగులర్ వర్బ్ని తీసుకుంటుంది. ఒకవేళ నేను సచ్ని ఏ కానీ ఆ కానీ పెట్టకుండా డైరెక్ట్గా సచ్ రాశాను అంటే అది ప్లూరల్ వర్బ్ని తీసుకుంటుంది. ప్లూరల్ వర్బ్ కాదు, ప్లూరల్ నౌన్ని తీసుకుంటుంది. ఎట్ ది సేమ్ టైం ప్లూరల్ నౌన్కి మనకి ఏ వర్బ్ కావాలి? ప్లూరల్ వర్బ్ కావాలి. క్లియర్ కదా? రైట్. దీనికి స్ట్రక్చర్ కూడా చెప్తాను నేను. సో దట్ ఇది మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. రన్నింగ్ నోట్స్ రాసుకుంటేనే మీకు ఈజీగా అర్థమవుతుంది, అదర్వైజ్ సబ్జెక్ట్ అర్థం కావడం కొద్దిగా కష్టం. ఒకసారి స్ట్రక్చర్ కూడా చూసాం మనం. స్ట్రక్చర్ ఏంటి అంటే, ఇప్పుడు నేను సచ్ యూజ్ చేస్తున్నానంటే సచ్ పక్కన మనకి అడ్జెక్టివ్ ఉంటుంది. దాని పక్కన నౌన్ ఉంటుంది. ఈ అడ్జెక్టివ్ ఈ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఈ నౌన్ కన్నా ముందు మనము ఐదర్ ఏ కానీ యాన్ కానీ పెడతాము. ఏ కానీ యాన్ కానీ పెట్టినామంటే అది మనకి సింగులర్ నౌన్. ఈ సింగులర్ నౌన్కి మనం ఏం తీసుకుంటాం? సింగులర్ వర్బ్ని తీసుకుంటాము. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకొకటి,
సో అనేది దాని పక్కన మనకి అడ్వర్బ్, సో అనేది మనకి అడ్వర్బ్. అడ్వర్బ్ వచ్చేసి ఐదర్ అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇందులో మనకి సో అనేది దాని పక్కన అనదర్ అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్, ఈ రెండే వస్తాయి. వర్బ్ రాదు, ఇక్కడ వర్బ్ రాదు. యాక్చువల్లీ అడ్వర్బ్ అనేది అడ్జెక్టివ్, అడ్వర్బ్ అండ్ వర్బ్ని కూడా డిస్క్రైబ్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం సో కోసం మాట్లాడినప్పుడు ఇక్కడ వర్బ్ అనేది రాదు. సో ఇక్కడ అడ్జెక్టివ్కి ఏమైనా ఆర్టికల్స్ పెడతామా? పెట్టాము. సో నో ఆర్టికల్స్. క్లియర్ కదా? నెక్స్ట్ మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తా నేను. ఇంకా మీకు స్ట్రక్చర్ చెప్పడానికి ట్రై చేస్తాను, సో దట్ ఒకసారి స్ట్రక్చర్ని క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు. ఇక్కడ నేను సచ్ రాశాను అంటే సచ్ పక్కన ఇమీడియట్గా ఏ కానీ యాన్ కానీ వచ్చింది అంటే దాని తర్వాత నౌన్, తర్వాత దట్, సచ్ దట్. ఇక్కడ ఏ కానీ యాన్ కానీ యూస్ చేస్తున్నానంటే ఇక్కడ మనకి సింగులర్ నౌన్ ఉండాలి. ఇది సింగులర్ నౌన్ అండ్ ఫాలోడ్ బై సింగులర్ వర్బ్. ఇది స్ట్రక్చర్. ఒకవేళ నేను ఇక్కడ సో కాకుండా దట్ని యూజ్ చేశాను అనుకోండి, దట్ ఏంటి? అడ్వర్బ్. అడ్వర్బ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? ఐదర్ అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తుంది ఆర్ అడ్వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. అయితే మీరు అడగొచ్చు, మేడం వర్బ్ని కూడా డిస్క్రైబ్ చేస్తుంది కదా అని. వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది, కానీ మనం సో యూజ్ చేసినప్పుడు ఇక్కడ వర్బ్ మనకి రాదు. ఇక్కడ ప్లస్ దట్. క్లియరా? అయితే మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఇక్కడ మనకి సరే ఇన్సర్ట్ చేస్తాను ఒక పేజ్. ఇక్కడ సో తర్వాత దట్ ఉంది, ఇక్కడ సచ్ తర్వాత దట్ ఉంది, ఇక్కడ సో తర్వాత దట్ ఉంది. మళ్ళీ ఇంకొకటి చూడండి, సో దట్, సచ్ దట్. ఈ రెండు మనకి రిజల్ట్ కోసమే చెప్తాయి. కానీ సో ఎప్పుడు యూజ్ చేయాలి, సచ్ ఎప్పుడు యూజ్ చేయాలి అన్నది మనము డిపెండింగ్ అపాన్ ఈ సో పక్కన అడ్జెక్టివ్ ఉందా, అడ్వర్బ్ ఉందా, సో పక్కన నౌన్ ఉందా, నౌన్కి ఆర్టికల్ ఉందా లేదా, ఉన్నప్పుడు సింగులర్ వర్బ్ పెట్టాలి, లేకపోతే ఆర్టికల్ లేకుండా నౌన్ ఉంటే ప్లూరల్ వర్బ్ పెట్టాలి. సో ఇలాంటివన్నీ మనము కొన్నిగా స్ట్రక్చరల్గా తెలుసుకున్నాం అనుకోండి, మనకు అది ఈజీగా అర్థమైపోతుంది. క్లియరా? మీరు రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ష్యూర్గా రన్నింగ్ నోట్స్ పెట్టుకోవడం అన్నది ఇంపార్టెంట్. వీడియో పాజ్ చేస్తూ రన్నింగ్ నోట్స్ని మెయింటైన్ చేసుకోండి. రైట్. ఇప్పుడు మనకు సింపుల్ లాంగ్వేజ్లో సచ్ దట్ అండ్ సో దట్ రెండు రిజల్ట్ని ఇండికేట్ చేస్తున్నాయి. రిజల్ట్ కానీ సచ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దాని పక్కన నౌన్ ఉంటుంది. సో అనేది అడ్వర్బ్. ఇది ఐదర్ అడ్జెక్టివ్ని కానీ అడ్వర్బ్ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది. క్లియర్ కదా? ఇక్కడ చూడండి, షీ ఈజ్ సో వీక్ టు డూ ద వర్క్. ఇక్కడ చూడండి, షీ అనేది సబ్జెక్ట్, హూ ఈజ్ వీక్, షీ ఈజ్ వీక్ అంటే ఇది అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేయడానికి ఏం కావాలి? అడ్వర్బ్ కావాలి. సో ఇది సో అనేది అడ్వర్బ్. షీ ఈజ్ సో వీక్ టు డూ ద వర్క్. నెక్స్ట్, షీ వాక్డ్ సో క్విక్లీ దాట్, ఇక్కడ ఐదర్ ఇది కట్ చేద్దాం. He walked so quickly that he could reach on time. ఇక్కడ చూడండి, వాక్డ్ అనేది ఏంటి? వర్బ్. క్విక్లీగా ఏం జరిగింది? వాకింగ్ జరిగింది, యాక్షన్ జరిగింది. వర్బ్ని డిస్క్రైబ్ చేసి ఇక్కడ ఏంటి మనకి? అడ్వర్బ్. ఎంత క్విక్లీగా అంటే సో క్విక్లీగా, అంటే క్విక్లీని డిస్క్రైబ్ చేస్తుందంటే ఇది అడ్వర్బ్. ఒక అడ్వర్బ్ ఇంకొక అడ్వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. క్లియర్ కదా? నెక్స్ట్,
ఇట్ వాజ్ సచ్ ఆర్ సో ఏ కోల్డ్ ఆఫ్టర్నూన్ దట్ వీ స్టాప్డ్ ప్లేయింగ్. సి ఇంతకు ముందుకే నేను చెప్పాను సచ్ ఇలా వచ్చింది చూడండి. ఇక్కడ ఆఫ్టర్నూన్ ఏంటి నౌన్. ఇంకొకటి సచ్ తర్వాత ఇక్కడ సచ్ ఆర్ సో సరే సచ్ తర్వాత సచ్ ఆర్ సో తర్వాత ఇమీడియట్గా ఏ కానీ యాన్ కానీ ఉన్నా, లేదంటే సో ఆర్ సచ్ తర్వాత ఇమీడియట్గా ఏ కానీ యాన్ కానీ ఉన్నా, ఇలా ఉన్నా మనము సింపుల్గా సచ్నే తీసుకోవాలి. సచ్నే తీసుకోవాలి అంటే ఏంటి మేడం అంటారా? సచ్ తర్వాత ఇమీడియట్గా ఏ కానీ యాన్ కానీ ఉందంటే సచ్ని తీసుకోవాలి. సచ్ సో ఉన్నా, సో సచ్ ఉన్నా, దాని తర్వాత ఇమీడియట్గా ఏ కానీ యాన్ కానీ ఉంది అంటే అప్పుడు సచ్చే తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇవి కొన్ని బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడానికి, కొన్ని అన్నీ కాదు, ఆల్ టైమ్ కాదు, కొన్ని బ్లైండ్గా కూడా మనము గుర్తుపెట్టుకునేటివి ఉంటాయి ఇవి కనెక్టర్స్లో, అవి మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ వాజ్ సచ్ ఆర్ సో ఏ కోల్డ్ ఆఫ్టర్నూన్ దట్ వీ స్టాప్డ్ ప్లేయింగ్ అవుట్. సచ్ తర్వాత వేరే కలర్ తీసుకుందాం. సచ్ తర్వాత ఇమీడియట్గా ఏ ఉంది అంటే ఇది సచ్. అయితే మీరు అడగొచ్చు మేడం సో ఇక్కడ సచ్ ఇక్కడ ఉంటే ఎస్ అప్పుడు కూడా సేమ్ ట్రీట్మెంట్, కానీ ఏ ఇక్కడ కాకుండా ఇంకా వేరే దగ్గర ఉంది అంటే అప్పుడు ట్రీట్మెంట్ మారుతుంది, నేను చెప్తాను. రైట్. ద మ్యాన్ స్పోక్ విత్ సచ్ ఆర్ సో ఏ ఫ్యాషన్ దట్ ఆల్ హిస్ టెన్సెస్ వర్ మూవ్డ్ టు టియర్స్. సచ్ ఆర్ సో దాని తర్వాత ఇమీడియట్గా ఏ ఉంది, సో డైరెక్ట్గా మనము సచ్ తీసుకోవాలి. The man spoke such a fashion that all his tenses were moved to tears. Next, Nidhi is such or so a naughty girl. ఇక్కడ చూడండి సచ్ ఆర్ సో తర్వాత ఏ ఉంది డైరెక్ట్గా. సచ్ ఆర్ ఏ సచ్ తర్వాత కానీ సచ్ ఆర్ సో తర్వాత అంటే సచ్ ఇక్కడ ఉండి ఇక్కడ ఈ రెండు ఇంటర్చేంజ్ అయినా, సో ఆర్ సచ్ అయినా సచ్ ఆర్ సో అయినా ఇక్కడ ఏ ఉంది అంటే దీని పక్కన ఇమీడియట్గా ఏ ఉంది అంటే ఇలా ఉన్నా మనము డైరెక్ట్గా సచ్ని తీసుకోవాలి. నెక్స్ట్, ఈజ్ సచ్ ఏ నాటీ బాయ్ దట్ నోబడీ లైక్స్ హిమ్. సచ్ తర్వాత ఏ ఉంది, ఇది కరెక్ట్. సచ్ ఏ నాటీ బాయ్ దట్ నోబడీ లైక్స్ హిమ్. అయితే మీకు ఇంకొకలాగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బాయ్ అనేది నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి ఇక్కడ మనకి అడ్జెక్టివ్ ఉంది. అయితే మీరు అడగొచ్చు మేడం అడ్జెక్టివ్ ఉంటే మీరు అన్నారు కదా అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ కానీ ఉంటే సో తీసుకోవాలి అని. ఇక్కడ డైరెక్ట్ అడ్జెక్టివ్ లేదు, అడ్జెక్టివ్ ఈ నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి ఉంది, అది ఒక రీజన్. అండ్ నెక్స్ట్ ఇంకొక రీజన్లో వెళ్తే సచ్ తర్వాత డైరెక్ట్ ఏ కానీ యాన్ కానీ ఉంటే అప్పుడు మనము సచ్ని యూజ్ చేయాలి. ఇంత రెండు సెన్సెస్లో ఇది మనకి సచ్ అన్నది కరెక్ట్. ఇప్పుడు నేను ఈ అడ్జెక్టివ్ను డిస్క్రైబ్ చేయట్లేదు. మీరు అడగొచ్చు మేడం సచ్ అన్నది అడ్జెక్టివ్, ఇది కూడా అడ్జెక్టివ్, ఒక అడ్జెక్టివ్ ఇంకొక అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేస్తుందా అని మీరు అడగొచ్చు. కానీ ఇప్పుడు నేను ఆ సెన్స్లో వెళ్ళట్లేదు. ఇక్కడ నాకు ఈ అడ్జెక్టివ్ అనేదాన్ని పక్కన పెట్టేసేయాలి. నేను ఇక్కడ బాయ్ కోసం మాట్లాడుతున్నాను. ఈ అడ్జెక్టివ్ నాకు దీన్ని డిస్క్రైబ్ చేయడానికి ఉంది అండ్ నేను మాట్లాడుతున్నది కూడా ఈ బాయ్ని కాబట్టి ఇక్కడ ఇది ఇలా తీసుకోవాలి. అంటే సచ్ ఏ నాటీ బాయ్ దట్ నోబడీ లైక్స్ హిమ్. క్లియర్ కదా? నెక్స్ట్, ఈ సో నాటీ దట్ నోబడీ లైక్స్ హిమ్. ఇక్కడ సో అన్నది అడ్వర్బ్, నాటీ అనేది ఏంటి అడ్జెక్టివ్. హూ ఈజ్ నాటీ, ఈజ్ నాటీ. నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేసింది అంటే అది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేయడానికి కావాల్సింది అడ్వర్బ్. సో ఈ సెంటెన్స్ మనకి కరెక్ట్. నెక్స్ట్, ఈజ్ సో ఆర్ సచ్ ఏ నాటీ బాయ్ దట్ నోబడీ లైక్స్ హిమ్. ఇక్కడ చూడండి నాటీ, నేను ఇంతకు ముందుకు ఏం చెప్పాను మంచిగా చూడండి. ఇక్కడ సో కానీ సచ్ కానీ తర్వాత ఇమీడియట్గా ఏ వచ్చినా ఆర్ సచ్ కానీ సో కానీ తర్వాత ఇమీడియట్గా ఏ ఆర్ యాన్ వచ్చినా మనం చూస్ చేసుకోవాల్సింది సచ్ అని చెప్పాను. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, సో ఆర్ సచ్ తర్వాత ఇమీడియట్గా ఏ రాలేదు, అడ్జెక్టివ్ తర్వాత ఏ వచ్చింది. సో అలాంటి టైంలో ఇది అప్లికేబుల్ కాదు. ఇప్పుడు ఏది అప్లికేబుల్ అవుతుంది అంటే ఇది. క్లియరా? నెక్స్ట్, ఈ సచ్ ఆర్ సో ఏ బ్రిలియంట్ బాయ్ దట్ ఎవ్రీ వన్ అడ్మైర్స్ హిమ్. ఇక్కడ చూడండి
సచ్ ఆర్ సో తర్వాత ఏ ఇమీడియట్గా వచ్చింది అంటే సచ్. నెక్స్ట్ ఈ సచ్ ఆర్ సో బ్రిలియంట్ ఏ బాయ్ దట్ ఎవ్రీ వన్ అడ్మైర్స్ హిమ్. సచ్ సో తర్వాత ఏ రాలేదు, బ్రిలియంట్ అనేది మధ్యలో వచ్చింది. సో అలాంటి టైంలో సచ్ అనేది కరెక్ట్. ఐఎమ్ సారీ సో అనేది కరెక్ట్. ఇది కట్ చేయాలి. అప్పుడు ఈ సో బ్రిలియంట్ ఏ బాయ్ దట్ ఎవ్రీ వన్ అడ్మైర్స్ హిమ్. ఈ సచ్ ఆర్ సో ఏ కోవర్డ్ దాట్ ఎవ్రీ వన్ డిస్లైక్స్ హిమ్. సి కోవర్డ్ అనేది నౌన్, కోవర్డ్లీ అన్నది అడ్జెక్టివ్. సో ఇది నౌన్ డిస్క్రైబ్ చేయడానికి మనకి ఇది కావాలి. అండ్ ఇంకొక వేలో కూడా సచ్ కానీ సో కానీ తర్వాత ఇమీడియట్ గా ఏ వస్తే మనం యూజ్ చేయాల్సింది సచ్. నెక్స్ట్ ఈజ్ ఏ కోవర్డ్ పర్సన్. ఇది నౌను. సో ఈజ్ ఏ కోవర్డ్, నాట్ కోవర్డ్ పర్సన్. నెక్స్ట్ ఇట్ వాజ్ సచ్ ఆర్ సో ఏ కోల్డ్ ఆఫ్టర్నూన్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ అయింది. ఇది కూడా క్వశ్చన్ రిపీట్ అయింది. బ్రిలియంట్ ఉమెన్ పేరు మారిందంతే. షీ ఈజ్ సచ్ ఏ బ్రిలియంట్ ఉమెన్. సచ్ తర్వాత ఇమీడియట్ గా ఏ వస్తే సచ్ అన్నది కరెక్ట్. షీ ఈజ్ సచ్ ఏ బ్రిలియంట్ ఉమెన్ దట్ ఎవ్రీ వన్ అడ్మైర్స్ హర్. షీ ఈజ్ సో బ్రిలియంట్ దట్ ఎవ్రీ వన్ అడ్మైర్స్ హర్. సో బ్రిలియంట్ అనేది ఏంది అడ్జెక్టివ్. హూ ఈజ్ బ్రిలియంట్, షీ ఈజ్ బ్రిలియంట్. అడ్జెక్టివ్ ను డిస్క్రైబ్ చేయడానికి మనకి ఇక్కడ అడ్వర్బ్ కావాలి. ఇది కరెక్ట్. There is such a complicated problem. This is such a complicated problem that cannot be solved by anyone. ఇక్కడ చూడండి such that అంటే మనకు తెలుసు ఇది రిజల్ట్ అని చెప్తుంది. such that అన్నా so that అన్నా రిజల్ట్ అని చెప్తుంది. so that అయినా such that అయినా రిజల్ట్ అని చెప్తుంది. బట్ మనము such that యూజ్ చేయాలా so that యూజ్ చేయాలన్నది మనము ఏ సెంటెన్స్ ఉంది అన్న చూడాలి. దిస్ ఈజ్ సచ్ ఏ కాంప్లికేటెడ్ ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి నౌన్, కాంప్లికేటెడ్ ఏంటి అడ్జెక్టివ్. వాట్ ఈస్ కాంప్లికేటెడ్, ద ప్రాబ్లమ్ ఈస్ కాంప్లికేటెడ్. సో అడ్జెక్టివ్. కానీ మనం ఇంకొక వేలో వెళ్ళాలి. ఇక్కడ ఎలా సచ్ తర్వాత ఏ వచ్చింది అంటే ఆ సచ్ కరెక్టే. సో ఇది కరెక్టే. దిస్ ఈజ్ such a complicated problem that cannot be solved by anyone. ఎంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం అంటే యాజ్ ఎ రిజల్ట్ ఎవరు దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు. ద ప్రాబ్లమ్ ఈస్, ఇది కూడా రిపీట్ అయింది. సారీ, చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. ఈ సో క్లెవర్ దట్ ఈ కెన్ లెర్న్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఎట్ సింగిల్ టైమ్. క్లెవర్ ఏంటి, హూ ఈజ్ క్లెవర్, ఈ ఈజ్ క్లెవర్ అంటే ఇది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ను డిస్క్రైబ్ చేయడానికి మనకి ఏం కావాలి అడ్వర్బ్. సో ఇది అడ్వర్బ్. సో ఈ సో క్లెవర్ దట్ ఈ క్యాన్ లెర్న్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఎట్ ద సింగిల్ టైమ్. ఇక్కడ సో దట్ ఇతను క్లెవర్. ఈ క్లెవర్ వల్ల యాజ్ ఎ రిజల్ట్ ఏమైంది, ఆయన మల్టిపుల్ లాంగ్వేజెస్ ని లెర్న్ చేస్తున్నాడు. ఇది రిజల్ట్ అండ్ ది సేమ్ టైం ఈ యూసేజ్ కూడా కరెక్ట్. నెక్స్ట్ ఈజ్ నాట్ సచ్ ఏ బాయ్ యాజ్ ఆర్ దట్ వి ఎక్స్పెక్టెడ్. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానిలాగా లేడు అని చెప్తున్నారు. సో ఈజ్ సచ్ ఏ బాయ్, సచ్ ఏ యూజ్ చేయొచ్చు. సచ్ తర్వాత ఏ వచ్చింది కాబట్టి సచ్ యూజ్ చేయొచ్చు, కరెక్టే. ఈ సచ్ ఏ బాయ్ యాజ్ ఆర్ దట్ వి ఎక్స్పెక్టెడ్. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానిలాగా లేడు. మనం ఇంతకుముందుకి ఇంకొకటి కూడా చూసాము. ఏంటి, యాజ్ ని మనము కంపారిజన్ కి యూజ్ చేస్తాము అనేసి. యాజ్ ని మనము కంపారిజన్ కి కూడా యూజ్ చేస్తాము అని చెప్తున్నాము. అంటే కంపారిజన్ ఆర్ ఎగ్జాంపుల్ కోసం కూడా. సో ఈజ్ నాట్ సచ్ ఏ బాయ్ యాజ్, నేను ఎలా అయితే అనుకున్నానో, యాజ్ వి ఎక్స్పెక్టెడ్, దట్ కాదు, యాజ్ వి ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ఈ సచ్ ఏ
ఈజ్ నాట్ సచ్ ఏ బాయ్ అన్నది ఇక్కడ ఏంటి, ఇది క్లాజ్. వి హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ అన్నది కూడా క్లాజ్. ఇక్కడ హ్యాజ్ అన్నది క్లాజ్ అండ్ కంజంక్షన్ అన్నది క్లాజ్. కానీ కంజంక్షన్ ఇక్కడ మనకి దట్ అన్నది కూడా క్లాజ్. కానీ ఇక్కడ మనము దట్ని యూజ్ చేయము. ఎందుకంటే ఇక్కడ దట్ని ఎందుకు యూజ్ చేస్తాము, ఏదైనా ఇన్ఫర్మేషన్ అది ష్యూర్గా తెలిసినప్పుడే మనం దట్ని యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నా, నేను ఇన్ఫర్మేషన్ ష్యూర్గా తెలుసు అని చెప్పట్లేదు, ఏదైనా రీజన్ నాకు కరెక్ట్గా తెలుసు అని చెప్పట్లేదు. నేను చెప్తుంది ఏంది, నేను అనుకున్నలాగా లేడు ఈ అబ్బాయి. నేను అనుకున్నలాగా అంటే నేను ఒకలాగా అనుకున్నాను, అదొక రీజన్, ఒక ఎగ్జాంపుల్. అలా లేడు. సో యాజ్. నెక్స్ట్, we were discussing topics such as our weather, politics, economics, so and so. See, we were discussing topics. identi manaki clause. Such as our weather, పాలిటిక్స్ ఆర్ ఎకనామిక్స్. సచ్ హ్యాజ్ అంటున్నానంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సచ్ హ్యాజ్ అంటున్నానంటే సచ్ హ్యాజ్ ని మనం జనరల్ గా యూజ్ చేస్తాము, ఏదైనా ఎగ్జాంపుల్స్ అలాంటివి చెప్పేటప్పుడు ఇది యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ చెప్పాలి అనుకున్నప్పుడు, సారీ స్పెల్లింగ్ పోయింది. ఎగ్జాంపుల్స్ ఏంటి, వి వేర్ డిస్కసింగ్, ఏం డిస్కసింగ్ చేస్తున్నాం, సచ్ హ్యాజ్ అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, పాలిటిక్స్, ఎకనామిక్స్. సో ఇక్కడ వెదర్ అక్కర్లేదు. వెదర్ ఏంటి, డౌట్ కోసం చెప్తుంది. ఐ డోంట్ నో వెదర్ ఈ విల్ కమ్ ఆర్ నాట్ అంటే అతను వస్తాడో నాకు తెలియదు అంటున్నామంటే అది డౌట్ కోసం చెప్తున్నాం. ఇక్కడ డౌట్ కోసం మాట్లాడట్లేదు నేను. మేము కొన్ని టాపిక్స్ డిస్కషన్ చేస్తున్నాం, ఆ టాపిక్స్ ఏంటి అంటే ఈ పాలిటిక్స్, ఎకనామిక్స్ అని చెప్తున్నాము. సచ్ హ్యాజ్ అనేది మనము ఎగ్జాంపుల్స్ని యూజ్ చేయడానికి చెప్తాము, ఎగ్జాంపుల్స్ని చెప్పడానికి. The questions were so difficult as nobody could answer it on time. Questions were so difficult. Questions were difficult అన్నది difficult. So as క్వశ్చన్స్ డిఫికల్ట్ ఉంటే యాజ్ అ రిజల్ట్ ఏమవుతుంది, ఎవరు దాన్ని సాల్వ్ చేయరు. సో హ్యాస్ కాదు, సో దట్ రిజల్ట్. ఇక్కడ నేను రిజల్ట్గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను, ప్రీవియస్ ఇక్కడ రాస్తాను నేను, ఎక్కడన్నా స్పేస్ లేదా, జనరల్గా మనము సో ఇంతకుముందుకే చూసాం కదా, సచ్ దట్ అండ్ సో దట్ అండ్ సచ్ దట్ని మనము రిజల్ట్లో యూజ్ చేస్తాము. అండ్ సచ్ హ్యాజ్ని ఎగ్జాంపుల్కి యూజ్ చేస్తాము, ఆర్ కంపారిజన్కి యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, షీ టీచెస్ మెనీ సబ్జెక్ట్స్. ఇదేనా మన క్వశ్చన్? ద క్వశ్చన్స్ వేర్ సో డిఫికల్ట్ యాజ్ నో బడీ కుడ్ ఆన్సర్ ఆన్ టైమ్. క్వశ్చన్స్ డిఫికల్ట్ ఉండడం వల్ల ఏం జరిగింది, ఎవరు ఆన్సర్ చేయలేకపోయారు అంటున్నారు. సో ఇక్కడ questions were difficult, so that as a result, so that nobody could answer on time. This result. The questions were so difficult that nobody could answer on time. Next, she teaches many subjects such as computers, English and Hindi. Such has అంటున్నానంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్స్ చెప్తుంది అని చెప్తున్నాను. క్లియర్ కదా? సో ఇన్వర్షన్ ఉంది, ఇక్కడ నుంచి కూడా ఇంకా ఉంది మనకి, ఇంకొక హాఫ్ అన్ అవర్ 45 minutes వీడియో అవుతుంది. బట్ ఇప్పుడు నేను ఇది రికార్డ్ చేయట్లేదు, ఇది నెక్స్ట్ పార్ట్లో రిలీజ్ చేస్తాను. ఇప్పటి వరకు జరిగింది మట్టుకి మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయండి, రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఆ నోట్స్లో మెయింటైన్ చేసి అందులో ఉన్న లాజిక్స్ని మీ బుక్లో ఉన్న లాజిక్స్తో కంపేర్ చేసుకోండి, ట్రై చేయండి. అంటే మీ బుక్లో
లాజిక్స్ కాదు, మీ బుక్‌లో ఉన్న క్వెషన్స్‌ని, ఆ క్వెషన్స్‌కి వెళ్ళేసి, ఆ క్వెషన్స్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆ క్వెషన్స్ సాల్వ్ చేసేటప్పుడు మీ ఈ లాజిక్స్‌ని ఉపయోగించండి. అప్పుడు మీరు ఆన్సర్స్ కరెక్ట్ చేశారు అంటే, అప్పుడు మీకు అండర్‌స్టాండింగ్ వచ్చింది అనేసి. అదర్‌వైజ్ అండర్‌స్టాండింగ్‌లో ఏదో తేడా ఉంది. మళ్ళీ ఒకసారి వీడియోని రివైజ్ చేసి, లేదంటే మీ రన్నింగ్ నోట్స్‌ని ఒకసారి రివైజ్ చేసి చూసుకోండి. ఓకే. ఓకే. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే.